62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, అంటే మీరు గత 2 దశాబ్దాలుగా అంటే ఈ రంగంలో ఉన్నారు. సో అంటే ఇప్పుడు భారత్లో చూస్తే ప్రపంచ జనాభాలో మనది 18%. బట్ మన ఏదైతే జబ్బులు ఉన్నాయో అంటే పల్మనారీ రిలేటెడ్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉన్నాయో అది ఆల్మోస్ట్ మనకు 36% ఉన్నట్టు మనకు అంచనాలు చెప్తున్నాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? అంటే దీన్ని మనము ఏమన్నా తగ్గించగలమా? దీనికి గల కారణాలు ఏంటి? ఎలా తగ్గించాలి? చాలా కరెక్ట్ ప్రశ్న అండి. ఇప్పుడు మన దేశం మన వరల్డ్ ప్రపంచంలో చాలా విషయాల్లో ఫస్ట్ ఉంది. అందులో ఒకటి మన జబ్బులు అంటే డిసీజ్ పర్సంటేజ్ అంటాము. సో లంగ్స్ గురించి మనం మాట్లాడితే ఇప్పుడు కొన్ని డిసీజెస్లో ఇండియాలో ఇంకా చాలా హై బర్డన్ అంటాం. ఒకటి టీబీ. ఇప్పటికీ కూడా ఇండియా వరల్డ్లో కల్లా హైయెస్ట్ టీబీ బర్డన్ కంట్రీ అని అనడం జరుగుతూ ఉంటుంది. అట్లాగనే ఈ లంగ్స్ శ్వాసకోశనాలు ఈ ఎయిర్వే డిసీజెస్ అంటాం. అందులో కూడా ఆస్తమా అండ్ సిఓపిడి ఈ రెండింటి జబ్బుల్లో కూడాను ఇప్పుడు ఇండియా వరల్డ్లో కల్లా హైయెస్ట్ నెంబర్ అని అంటాం. దీనికి 2 కారణాలు. ఒకటి మన జనాభానే ఎక్కువ. సో మన అబ్సల్యూట్ నెంబర్స్ తీసుకుంటే మటుకు ఆబ్వియస్లీ మన ఇండియా హైయెస్ట్ నెంబర్స్ అని వస్తుంది. అంతేకాకుండా పర్సంటేజ్ తీసుకున్నా కూడా ఇండియా కొంచెం మిగతా కంట్రీస్ కంటే పర్సంటేజ్ ఈ సిఓపిడిలో కానీ ఈ టీబీలో కానీ న్యూమోనియాస్లో కానీ ఇంకా మనం హై నెంబర్సే మనం చూస్తున్నాం. ఈ గత 10 సంవత్సరాలుగా తగ్గుతున్నది, బట్ ఇంకా కూడా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో దీనికి సింపుల్ సొల్యూషన్ అనేది ఉండదు అండి. ఎందుకంటే ఇట్స్ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అంటే ఫస్ట్ కారణాలు మాట్లాడు. ఒకటి పొల్యూషన్. ఓకే. ఇప్పటికీ కూడా మన ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ నార్మల్ యాక్సెప్టబుల్ కంటే అన్ని మెట్రోస్లో కూడా ఒక 5 to 10 times ఎక్కువనే ఉంటాయి. అందరికీ తెలిసింది ఢిల్లీ లాంటి ప్లేస్లో అయితే ఇంకా అసలు ఇట్స్ అన్లివబుల్ ప్లేస్ అని అంటాం. అంటే జనరల్గా అలాంటి ప్లేసెస్లో ఉండకూడదు అని చెప్పేంత సిచ్యువేషన్లో ఉంటుంది. అన్ని మెట్రోస్ అంతే. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకా రూరల్ ఏరియాస్లో కూడా పొల్యూషన్ లెవెల్స్ పెరగడం మనం చూస్తున్నాం. సో ఒకటి ఎయిర్ పొల్యూషన్ మనం ప్రతి ఇండివిజువల్ అంటే ప్రతి మనిషి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఇనిషియేటివ్ ఉంటేనే అది తగ్గుతుంది. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండి, బట్ అది మనం చేయాలి. సెకండ్, ఓవర్ క్రౌడింగ్. అది కూడా సింపుల్ సొల్యూషన్ కాదు. పాపులేషన్ కంట్రోల్ రావాలి. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ టీబీ అవ్వనివ్వండి, న్యూమోనియా అవ్వనివ్వండి, 2 కూడాను ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే ప్రాబ్లమ్స్. సో ఎంత ఓవర్ క్రౌడింగ్ ఉంటే అంత మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్ప్రెడ్ ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటాం. సో ఇప్పుడు ఈ న్యూమోనియా అండ్ టీబీ బోత్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఇవి తగ్గించాలి అంటే మనకు ఒకటి ఫేస్ మాస్క్. కోవిడ్ టైంలో అందరూ చాలా చక్కగా మాస్కులు పెట్టుకుని తిరిగారండి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఆ కోవిడ్ ఉన్న 2 years 2021, 2022 మనకు జనరల్ న్యూమోనియాస్ కానీ ఈ ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే కోవిడ్ తగ్గి అందరూ మాస్కులు తీసేసారో మళ్ళీ ఈ న్యూమోనియాస్ అన్నీ పెరిగిపోయినాయి. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్లో మాస్క్ పెట్టుకున్న అదొక నార్మల్ బిహేవియర్ అనుకుంటాం. ఇప్పుడు మనం ఈ ఈస్టర్న్ కంట్రీస్ జపాన్, కొరియా లాంటి కంట్రీస్కి వెళ్తే జనరల్ కూడా మనం మాస్క్ పెట్టుకునే ఉంటారు చాలామంది. సో అయితే నార్మల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం. కానీ ఇక్కడ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండి. సో ఐ థింక్ ప్రాబబ్లీ మనం ఫేస్ మాస్క్ అన్నది యాక్సెప్ట్ చేయాలి. అందరూ కాకపోయినా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో షుగర్, బీపీ ఉన్న వాళ్ళు, వేరే లంగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒకటి ఉంటుంది. న్యూట్రిషన్. ఇప్పటికి కూడా రూరల్ ఏరియాస్లో మాల్ న్యూట్రిషన్ అంటే ఇంకా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఈ న్యూమోనియాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో రఫ్గా మనకు ఇమీడియట్గా తగ్గాలి అంటే పొల్యూషన్ లెవెల్స్ తగ్గాలి, ఓవర్ క్రౌడింగ్ తగ్గాలి, మన ఈ మాస్క్ పెట్టుకోవడం అన్నది అండ్ జనరల్ న్యూట్రిషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని మనం అంటాం.